హలో హాయ్ గుడ్ మార్నింగ్. నేను శ్రావణి. ఈరోజు నేను మీకు మంచి కర్రీ చూపిస్తున్నా. అదేంటంటే పచ్చిమిరపకాయ పేస్ట్తో కలగూర కర్రీ అనమాట. కొన్ని మనకు కష్టంగా ఉన్నా చేసుకోవడానికి, తినేటప్పుడు మాత్రం ఇష్టంగా తింటాం. అందులో ఇది ఒక కర్రీ అనమాట. ఇప్పుడు మనము దీన్ని స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం నేను కొన్ని కలగూరలు తీసుకున్నాను అనమాట. అవేంటో ఇప్పుడు చూపిస్తున్నా. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇక్కడ నేను దానికోసం కర్రీని అన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా. క్యారెట్, ముల్లంగి అండ్ బీన్స్, ఉల్లిగడ్డ కట్ చేసుకున్నా. ఇట్లా మొత్తం సన్నగా మనం కట్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ ఈ కర్రీకి, కలగూర కర్రీకి. మీ ఇష్టం, మీరు ఏ కర్రీస్ అన్నా తీసుకోండి, కానీ బట్ ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ఇవే తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి నేను దానికి ఒక పేస్ట్ తీసుకుంటున్నా. మెయిన్ పచ్చిమిరపకాయ పేస్ట్ ఇదే అనమాట. ఇందులో ఇప్పుడు పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, పచ్చి ధనియాలు, ఒక చెక్క, లవంగ, ఇలాచి అనమాట. ఒక్కొక్క ముక్క, ఎక్కువ మసాలా వేసుకోవద్దు. ఇప్పుడు దీన్ని మనం పేస్ట్ చేసుకుందాం. ఓకే, ఇది కచ్చాపచ్చగా పేస్ట్ చేసుకున్నా. నేనైతే ఈ కర్రీని కుక్కర్లో వేసుకుంటున్నా. కుక్కర్లో ఆయిల్ వేసుకుందాం. ఓకే, ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో ఉల్లిగడ్డ, ఎండుమిర్చి, ఒక 2 కరివేపాకు వేసుకుంటున్నా. ఇవి కొంచెం వేగనిద్దాం. ఇవి వేగిన తర్వాత మనం ఇప్పుడు మొత్తం కర్రీస్ని వేసుకుందాం. ఆ ప్లేట్లో ఉన్న కర్రీస్ని, క్యారెట్, ముల్లంగి, బీన్స్, వీటిని అందులో వేసేసుకుందాం. వేసుకొని కొంచెం మగ్గనివ్వాలి. ఇది బాగా మగ్గిన తర్వాత మనం ఇప్పుడు ఇందులో పసుపు, ఉప్పు యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు పసుపు, ఉప్పు యాడ్ చేసుకుంటున్నా. ఇది కూడా బాగా మగ్గించుకుందాం. ఇందులో అయితే మనం మిర్చి పౌడర్ నో అనమాట, ఏం వేసుకోము. ఆల్రెడీ పచ్చిమిర్చి చేసుకుంటున్నాం కాబట్టి ఇది ఇందులోనే బాగా మగ్గిపోవాలి. ఇప్పుడు మగ్గిపోయింది. ఇందులో మనం ఇందాక చేసుకున్న పేస్ట్ని వేసుకుందాం. ఈ పేస్ట్ వేసుకున్న తర్వాత ఇది కూడా పచ్చివాసన పోయే వరకు ఉడికించుకుందాం. నెక్స్ట్ మనం ఇందులో ఏం చేస్తున్నామంటే పచ్చి కొబ్బరి తురుమును వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఆ తురుమును కూడా వేసుకుంటున్నా. ఇప్పుడు ఇది వేసుకొని వాటర్ యాడ్ చేసుకుందాం. కొంచెం మగ్గిన తర్వాత కొత్తిమీర, వాటర్ యాడ్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇంకా దీనిపైన కొత్తిమీర చల్లుకొని మనం మూత పెట్టేసుకుందాం. కుక్కర్ మూతని పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ అయితే కచ్చపచ్చగా ఉంటాయి. మరీ మెత్తగా ఉడికించకుండా ఒక 2 విజిల్లు చేసుకోండి చాలు. ఏ కూర అయినా మనం కొంచెం కచ్చపచ్చ ఉండాలన్నమాట. ఓకే, నాకైతే రెడీ అయిపోయింది కర్రీ. చాలా టేస్ట్ అయితే ఇట్లా స్మెల్ బయటికి వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నా. వాటర్ ఏం లేవు చూడండి ఒకసారి. ఇప్పుడు దీన్ని గిన్నెలోకి తీసుకుందాం. కర్రీని మొత్తం ఇట్లనే గిన్నెలోకి తీసేసుకొని ఇప్పుడు దీనిపైన కొత్తిమీర చల్లుకుంటే మనకు పచ్చిమిరపకాయ కలగూర రెడీ. ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి. అసలు అన్నింటికి బాగుంటుంది. ఇంకోటి రోటీ, చపాతీ, పూరి, రైస్ అన్నిట్లోకి వచ్చే ఒకే ఒక్క కర్రీ పచ్చిమిరపకాయ కలగూర కర్రీ. ఇది మీరు ట్రై చేసి నాకైతే కామెంట్ చేస్తారని అనుకుంటున్నా.